హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చిన ఎందుకు వచ్చినావు దాకా నిలబడు వస్తేనే సండే అని వచ్చిన సండే అంటే మా ఊరు జరుపుకోకూడదు సండే ఛానల్ అయితే చూసిపోదామని వచ్చిన ఒక్క రోజు కోసం చాలు ఒక రోజు మరి ఎన్ని రోజులు ఉంటాను ఉంచుతాను నేను పాలు తాగడానికి వచ్చినావా నువ్వు పాలు తాగుతున్నావు రోజు అమ్మకాడ పాలు తాగడానికి వచ్చినావా గొద్దులే బాగా కాదు ఈ ఇల్లు చూసుకోవడానికి వచ్చినావా అదొక ఆనందం అదొక ఆనందం వస్తే అట్లా టీవీ చూసినాం ఇంటి టీవీ బొచ్చలు చూసుకున్నావా ఎందుకు ఏం చూసుకోవాలి ఎందుకు ఒక్క రోజు కోసం నన్ను ఎందుకు వచ్చినావు నువ్వు వచ్చినావు ఉత్తగానే వచ్చిన ఆదివారం సెలవు స్కూల్ లేదు కానీ ఒక్క రోజు కోసం ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం ఏకాదశి రోజు సాయంత్రం బయలుదేరి గుడి కాడ నిన్న అక్కడ గారెలు చేసినామా అదైపోయిందా అక్కడ గారెలు తిన్నామా గుడికి పోయినామా మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చింది రాత్రి ఎక్కడ కొన్నాం దోమలలో వీళ్ళ ఊరు వస్తే దోమలు ఏమో నేనంటే ఎంత ప్రేమ దోమలకాడ మా మామయ్య చెట్టు నవ్వుతుండు నేనంటే మీ ఊరు దోమలకు ప్రేమ ఎక్కువ తెలుసా ఏమో కుట్టు కొడితే నన్ను నిన్ను కొట్టవు మళ్ళీ పో నన్ను నేను కుట్టు కొడితే దోమలు ఇక్కడ ఎందుకు నాకు ఏమో ప్రేమ ఎక్కువ మత్తగారు ఊర్లో నిన్న గారె తిన్నాక అక్కడ మళ్ళీ గారె ఓ అమ్మా మళ్ళీ గారె చేస్తాను ఎందుకు నిన్న ఏం జరిగిందండి ఫ్రెండ్స్ నిన్న నేను గారెలు వేసే టైంలో మా ఊర్లో పెద్ద మనుషులు నన్ను పిలిచారు కరెక్ట్గా చెప్పినా నేను పోయి వచ్చేసరికి గారెలు సగం అయిపోయినాయి చల్లారిపోయిన గారెలు తిని మంట పుట్టి కోపం వచ్చింది నాకు వేడిగా ఉంటేనే ఇష్టం మళ్ళీ ఇక్కడికి వచ్చినాక నా కోసం మళ్ళీ కష్టపడి చేస్తుంది నిన్న గారెలు తిన్నా ఇవాళ గారెలు తిన్నా మళ్ళీ ఇవాళ గారెలే ఇవాళ నిన్న రోడ్లు రుబ్బింది నిన్న గ్రైండర్ ఉన్నాక కూడా రోడ్లు రుబ్బింది సోల్డ్ ఫ్రెండ్స్ అంటే ఇంటి వరకే నా వరకు స్పెషల్గా చేస్తున్నారు తెలుసా అట్లుండాల పద్ధతి అది మీరుంటారు అరే అల్లుడు అంటే వచ్చిందంటే గారెలు ఖచ్చితంగా ఉండాలి రా అది పద్ధతిరా మా మామ మా కళ నిజం చెప్పు మామ అడిగిపోయిన అది పద్ధతి ఫ్రెండ్స్ మా అల్లుడు వచ్చిందంటే గారెలు అల్లుడు అంటే వయసు కొత్త అల్లుడా పాత అల్లుడా ఎప్పుడు వచ్చిందా ఎప్పుడు పోయినా కాదు మనం మర్యాద నిలబెట్టుకోవాలి వాళ్ళు మర్యాదను కాపాడుకోవాలి అది పద్ధతి తెలంగాణ సాంప్రదాయం మనం కట్టుకుంటే వాళ్ళు కట్టుకుంటారు అది వాము ఇట్ట రుబ్బాలంటే ఈ రోజులలో ఇక్కడ అందరు రుబ్బుతారు ఫ్రెండ్స్ కదా ఎక్కడైనా రుబ్బుతారు ఏం పిండి బొబ్బరి పిండి నిన్న మన ఇంటికాడ ఈ బొబ్బరి కారలు బాగుంటాయి కదా పెసర కారలు బాగుంటాయి దేని టేస్ట్ దానికే అంట కలా అది ఊతుందా నువ్వు ఊతున్నావు నువ్వు ఊతున్నట్టే ఉంది నాకు అది తిరిగినట్లేదు నువ్వు ఊతున్నావు ఎందుకే చెయ్యి ఒకటి తెప్పచ్చుగా కాదు నువ్వు మొత్తం ఊతున్నావు ఇక నేను రుబ్బితే మళ్ళీ ఇక మీ ఊరు తడుచుకుంటారు మొత్తం ఆడవాళ్ళంతా క్యూ కడతారు ఒక్క పొట్ట పురుగులు లేదు మొత్తం నాట్లకు పోయారు నాట్లంటే చెరువు కింద కాలువ రాట్ల ఫ్రెండ్స్ రాత్రి సాటింపు చేశారు ఈ ఊర్లో నాగద్దు సాగర్ ఎడమ కాలువ రాదు వదిలిపెట్టేది లేదు దయచేసి మెట్ట పంటలు వేసుకోండి జాగ్రత్త అని చెప్పారు బాయిల కింద వేస్తారు బాయిల కింద నాట్లకు పోతారు చూశారుగా ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ ఇంకో ఈ ఇల్లు ఎవరిదే వీళ్ళ నాయనమ్మ ఇల్లు ఇది వాళ్ళ నాన్న తల్లి ఇల్లు బతికిందంట పాపం 103 సంవత్సరాలు బతికింది గ్రేట్ మీ నాయనమ్మ గోరింటాకు చూడండి కలా ఆషాఢంలో గోరింటాకు ఎట్లా ఉంటుంది నాకు పెట్టలేదు ఈసారి భలేగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇల్లు ఓకే ఫ్రెండ్స్ ఏ స్మాల్ వ్లాగ్ పొద్దున్నే తీశాను
థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, నచ్చపోయినా కామెంట్ చేయండి, తిట్టైనా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. గుడ్ నైట్.